పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. ఈ ఇసుక అక్రమ రవాణా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలకి ఇసుకని తరలించేస్తున్న పరిస్థితి. ఈ పర్టిక్యులర్ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, అటు రాయలసీమ ప్రాంతాల నుంచి బెంగళూరు కానీ, ఇటువైపు ఇక్కడ తిరువూరు నుంచి, లేకపోతే కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు కానీ తెలిసిందే ఈసారి విజువల్తో సహా పట్టుబడిన పరిస్థితి. ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, దాంతోపాటు పోలీసుల పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా బిందు, గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇసుక పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు తరలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు తిరువూరుతో పాటు ఇటు జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాల మీదుగా ఈ ఇసుక అంతా కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. అయితే దీని వెనక పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చూస్తే కనుక విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనేది అనేక మార్లు టీడీపీకి సంబంధించిన నాయకులే ఆరోపించారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇందులో ముందు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి తిరువూరు మీదుగా తరలి వెళ్తున్న ఇసుకకు సంబంధించి ఆయన ఆరోపణలు చేశారు. గతంలో కొన్ని లారీలను అడ్డుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. తాజాగా మరోమారు పెద్దవరం గ్రామం ఏదైతే ఉందో గ్రామం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఉంటుంది. తిరువూరు నియోజకవర్గానికి చివరి నుండే ఈ గ్రామం నుంచే ఇసుకను పెద్ద ఎత్తున తెలంగాణకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరైనా లారీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందుగానే పెద్దవరం గ్రామంలో డంప్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి లారీలో నైటు బోర్డర్ దాటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా ఎంపీ కేసినేని చిన్ని ప్రధాన అనుచరుల ఆధ్వర్యంలోనే జరుగుతుందో ఈ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో పెద్దవరం గ్రామానికి సంబంధించిన ఆ నాయకులందరితో కూడా ఆ ఇసుక డంపింగ్ జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇదంతా కూడా ఓవైపు ఎంపీ అనుచరులు చేస్తుంటే వారికి పోలీసులు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు. ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించేందుకు దగ్గరుండి వారంతా సహకరిస్తున్నారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే ఏసీపీ ఉంటారో ఏసీపీతో ఆయన ఫోన్లో మాట్లాడిన విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూసాము. అక్కడ ఇసుక ఏ తరహాలో డంపింగ్ అవుతుంది, ఏ తరహాలో అక్కడి నుంచి రవాణా జరుగుతుంది, దానికి పోలీసులు ఏ విధంగా సహకరిస్తున్నారనేది కూడా ఆయన చాలా స్పష్టంగా పోలీసులతో మాట్లాడారు. పూర్తిగా తిరువూరులో ఉన్న గంజాయి బ్యాచ్ ఏదైతే ఉన్నారో వారే ఇదంతా కూడా ఇసుక తరలింపులు కూడా పాల్పడుతున్నారు. వారికి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఎవరెవరు పోలీసు సిబ్బంది సహకరించారో వారి పేర్లను కూడా ఎమ్మెల్యే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఈ తిరువూరు మీదుగా తెలంగాణకు తరలి వెళ్తున్న ఇసుక విషయంలో ముఖ్యంగా అటు ఎంపీ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కొలికిపూడి కావచ్చు, వీరి మధ్య ఒక కమిషన్ల మధ్య ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఈ క్రమంలోనే మరొక మారు అటు టీడీపీ ఎంపీ అతని అనుచరులు చేస్తున్న ఇసుక దందాటతో పాటు దీనికి పోలీసులు సహకరిస్తున్న తీరును కూడా కొలికిపూడి బయటపెట్టడం, పోలీసుల మీద సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, రైట్, థ్యాంక్ యూ.